దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పెన్షనర్లకు ఆశగా ఎదురుచూస్తున్న 65 ఏళ్లు దాటిన వారికి 5% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు అంశంపై ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక 65 ఏళ్లు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఎందుకు తిరస్కరించారు? ప్రభుత్వం చూపిన కారణాలు ఏంటంటే సుశీల్ కుమార్ మోదీ గారి నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 110వ నివేదిక 65 ఏళ్లు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఇవ్వాలని డిసెంబర్ 2021లో సిఫార్సు చేసింది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలు మరియు ఒంటరితనం, ఉమ్మడి కుటుంబాలు తగ్గడం దృష్ట్యా వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక ఆసరా ఇవ్వడం ఈ సిఫార్సు దాదాపు 10,65 ఏళ్ల పైబడిన వృద్ధులకు మేలు చేసేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అత్యంత కీలకమైన సిఫార్సును తిరస్కరించింది. పెన్షన్ శాఖ ఈ ప్రతిపాదకను ఆర్థిక శాఖకు పంపగా వారు తిరస్కరించడానికి చూపిన ప్రధాన కారణాలను చెప్పారు. ఆ కారణాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇప్పటికే సివిల్ పెన్షనర్ల కోసం బడ్జెట్‌లో దాదాపు 2,00,000 కోట్లు కేటాయించాల్సి వస్తుందని, అదనపు పెన్షన్ ఇస్తే ఈ భారం మరింత పెరిగిపోతుందని, నిధులు సమకూర్చడం కష్టమని పేర్కొన్నారు. ఇది తరచూ వినే కారణమే. అలాగే పెరిగిన ఆయుర్దాయం ఇది కొంచెం వింతగా అనిపించినా ప్రభుత్వం చూపిన ఒక కారణం ఇదే. మెరుగైన వైద్య సౌకర్యాల వల్ల పెన్షనర్లు ఇప్పుడు ఎక్కువ కాలం జీవిస్తున్నారని, అంటే ప్రభుత్వం వారికి ఎక్కువ కాలం పాటు పెన్షన్ చెల్లించాల్సి వస్తుందని, కాబట్టి మళ్ళీ అదనంగా పెంచడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఇక కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు కూడా అదనపు పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తారని, ఇది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు మరింత భారంగా మారుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఇక నూతన పెన్షన్ విధానంలో 2004 తర్వాత వృద్ధులకు పాత పెన్షన్ లేదు. పాత పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు పెంచుకుంటూ పోతే 2 వర్గాల మధ్య అసమానతలు పెరుగుతాయని ప్రభుత్వం వాదించింది. అలాగే అదనపు పెన్షన్ ప్రతిపాదన తిరస్కరించిన ఈ నివేదికలో పెన్షనర్లందరికీ సంబంధించిన ఒక పెద్ద సానుకూల అంశం ఉంది. కమిటీ పెన్షన్ మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. నామినీ వివరాలు, చిన్న స్పెల్లింగ్ తప్పుల కారణంగా కూడా నెలల తరబడి పెన్షన్ ఆపుతున్నారు. ఉద్యోగి రిటైర్డ్ అయిన 6 నెలల లోపే పెన్షన్ ఖరారు కాకపోతే వెంటనే ప్రొవిజనల్ పెన్షన్ మంజూరు చేయాలి. ఒకవేళ అధికారులు తప్పిదాల వల్ల ఆలస్యమైతే పెన్షనర్‌కు వడ్డీతో సహా పెన్షన్ చెల్లించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. రిటైర్మెంట్ అయిన తర్వాత 6 నెలలు గడువు దాటిన ప్రతి క్షణం ఆలస్యం చేసినందుకు ప్రభుత్వం వడ్డీతో సహా పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెన్షనర్ హక్కుకు దక్కిన రక్షణ. అలాగే పెన్షనర్స్ తమ బ్యాంకు ఖాతాలను భార్యాభర్తలిద్దరూ ఉండేలాగా జాయింట్ అకౌంట్‌గా మార్చుకుంటే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందడం సులభతరం అవుతుందని కూడా సూచించబడింది. అదనపు పెన్షన్ తిరస్కరణ నిరాశ కలిగించినప్పటికీ పెన్షన్ జాప్యంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ శుభవార్త ప్రతి పెన్షనర్‌కు ఆర్థిక భరోసా ఇస్తుంది. ప్రభుత్వం ఈ అదనపు పెన్షన్ అంశాన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.